నువ్వు మాటలతో హర్ట్ చేసావు, అందుకే నేను నిన్ను చేతులతో హర్ట్ చేశాను. నువ్వు అలా అన్నావు, అందుకే నేను ఇలా అన్నాను. యూ డిడ్ దట్, ఐ డిడ్ దిస్. టిట్ ఫర్ టాట్, టామ్ అండ్ జెర్రీ లాంటి ఫైట్స్ ఈ మధ్య మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో, భార్యాభర్తల మధ్యలో క్వైట్ కామన్ అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే నీ తప్పు పెద్దది, నా తప్పు చిన్నది, నేను ఎక్కువ ఇచ్చాను నీకంటే నువ్వు తక్కువ ఇచ్చావు, ఇలాంటి స్కోర్ సెటిలింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కాదండి. లైఫ్ కావాల్సింది అండర్స్టాండింగ్, యాక్సెప్టబిలిటీ అండ్ కంపాటబిలిటీ. అలాగని మీ లైఫ్ పార్ట్నర్ చేసే తప్పులన్నింటినీ నేను భరించమని చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో వర్కబిలిటీ, యాక్సెప్టెన్స్ లెవెల్, అలైన్మెంట్ లెవెల్ మీద వర్క్ చేయాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎంత మంచి వ్యక్తి అయినా ఏవో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులు అన్నప్పుడు ఏదో ఒకటి పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే మీరు నెగిటివ్స్ మీద, ఫ్లాస్ మీద దృష్టి పెడతారో, గోరంతా ఉన్న నెగిటివ్ ఫ్లా, లిమిటేషన్, లోపం కొండంతా కనపడుతుంది. మీరు చేయాల్సింది వాళ్ళకున్న మంచి లక్షణాలు, పాజిటివ్స్, వాటి మీద మీరు దృష్టి పెడితే అప్పుడు అవి పెద్దగా కనపడతాయి. చిన్న చిన్న లోపాలన్నీ చిన్నగా అయిపోయి పాజిటివ్స్ పెద్దగా అవుతాయి. మీ మ్యారిటల్ లైఫ్లో అంటే కొంచెం బాండ్ కానీ పెరగడానికి, హెల్తీగా ముందుకెళ్ళడానికి, కాన్ఫ్లిక్ట్స్ తగ్గడానికి ఎంతోవరకు ఉపయోగపడతాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో షేర్ చేయండి. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.